హే గాయ్స్, మీరు ఎప్పుడైనా దొండకాయతో ఊరగాయ తిన్నారా? నానమ్మ చేస్తారన్నమాట. సో ఎలా చేస్తారో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి దొండకాయలు మంచిగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఎండలో పెట్టేసుకోండి. కొంచెం డ్రై అవ్వాలన్నమాట. అంటే చెమ్మ తగలకుండా ఉన్నంత వరకు డ్రై అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు, ఆవాలు గుండా వేసేసి మిక్స్ చేసేసుకుంటాం అన్నమాట. ఇందులో మనం నువ్వుల నూనె యాడ్ చేస్తాము. సో ఇది ఆల్మోస్ట్ 1.5 గ్లాస్ ముక్కలు ఉన్నాయి. సో మనకి దగ్గరగా 1 గ్లాస్ ఆయిల్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే 3/4 గ్లాస్ ఆయిల్ వేసాము. నెక్స్ట్ పోపు వేసినప్పుడు ఇంకొక 1/4 గ్లాస్ ఆయిల్ సరిపో పోపుకి వచ్చేసరికి ఇంగువ, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి వేస్తాం అంతే. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 డేస్ తర్వాత తినండి. బయట అయితే 1 వీక్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 డేస్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.